సిరి కంపెనీ వారి రైడర్ అనేటటువంటి పేరుతో విడుదలైనటువంటి హైబ్రిడ్ రకము. దీని గురించి, దీని గుణగణాల గురించి, దీని యొక్క దిగుబడుల గురించి తెలుసుకునే ఉద్దేశంతో మనము ఈ రైతు క్షేత్రంలోకి రావడం జరిగింది. అన్న నమస్తే. అన్న నమస్తే. ఎన్ని రోజులు మీరు ఇది పెట్టబట్టి? 2 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇంతకుముందు ఊరికే పొలాలే పెట్టేది మీరు? పొలాలే పెట్టేది మొత్తం. ఈ వెరైటీ మాత్రం ఒక 1 or 2 years నుంచి పెడతారు. అంటే దిగుబడి ఎట్లా వానాకాలం ఎట్లా వస్తుంది? వానాకాలం కొంచెం తగ్గుద్ది, వేసేంగి 40 దాకా 40 అట్లా చేంజ్. దీని అంటే మీకు ఇదే పెట్టాలని ఎందుకు అనిపించింది? అంటే మీరు అంటే ఎవరైనా చెప్పిండ్రా, లేకుంటే ఇది బాగా పంట ఉందని మీ ఏరియాలో అనుకున్నారా? అందరూ అనుకుని పెట్టినరా? అదే బాగా పంట వస్తుందని, పెడితే మంచిగా వస్తుందని చూసి తీసుకొచ్చినాం కర్మ నుంచి. ఓకే, మంచిగా వస్తుందని అంటే పెట్టినాం. మంచిగా ఉంది, కంకి చూద్దాం. ఇక మీ ప్రాంతంలో దాదాపు ఏరియాలు అంతా కరీంనగర్ చుట్టుపక్కల గంగాధర ఈ ప్రాంతాలలో అందరు జమ్మికుంటే ఈ ఏరియాలు అంతా ఇవే మీరు బాగా ఇది ప్రాచుర్యం బాగా వాడతాం ఇవే. ఓకే ఓకే, 40 వస్తుంది. 40 మీకు 40 తీసిరు మీరు ఈ క్షేత్రంలో. అయితే మిత్రులు, అందుకనే ఏంటంటే ఈ ప్రాంతాలు మారవాలనే ఉద్దేశంతో చాలా మంది అంటే ఇది ఇక్కడ ఏంటంటే ఈ విత్తనము బాగా ప్రాచుర్యం పొందింది. ఈ పరిసర ప్రాంతాలు, అదే వరంగల్ ఆ ప్రాంతాలలో కూడా ప్రాచుర్యం పొందినటువంటి వెరైటీ ఇది. దీంట్లో ఏంటంటే అన్ని సుగుణాలంటే మనం చెప్పుకుంటూ పోతే ఏ నేలలోనైనా, ఎలాంటి వాతావరణ పరిస్థితులలోనైనా తట్టుకొని నిలబడి అలాంటి గుణాలు ఉన్నటువంటి వెరైటీ ఇది. దీన్ని కనుక ఉదజని సూచిక 6.2, 6.5 నుంచి 7.5 వరకు కనుక ఉదజని సూచిక కనుక ఉంటే దీంట్లో ఇంకా కొద్దిగా అధిక దిగుబడులు సాధించవచ్చు. దీని పంటకాలం కనుక మనం చూసినట్లయితే ఖరీఫ్లో అయితే 115 రోజుల నుంచి 120 రోజులు, అదే రబీలో అయితే 120 నుంచి 125 రోజులు, జస్ట్ 2-3 రోజులు తేడా మీదనే మనము దీన్ని పంట పండియవచ్చు. అదేవిధంగా రబీలో వచ్చేటటువంటి గాలులకు కానీ, వానలకు కానీ, దుమారాలకు కానీ తట్టుకొని దృఢంగా నిలబడేటటువంటి వెరైటీ ఇది. దీన్ని కనుక వరి కొయ్యకాల్లో అంటే మనం వర్షాకాలము తప్పకుండా వరి పెట్టి ఆ వరి మాగాణులలో కనుక మనం వేసంగి అంటే రబీలో కనుక దీన్ని వరి కొయ్యకాల్లో పెట్టినట్లయితే 2-3 క్వింటాలు ఎక్కువ అధిక దిగుబడి మనం సాధించవచ్చు ఈ వెరైటీలో ప్రత్యేకించి. అదేవిధంగా కండె చివరి వరకు కూడా దీంట్లో గింజలు ఉండి, అంటే ఏంటంటే ఇది మొదలు నుంచి మొదలు పెడితే లాస్ట్ వరకు కూడా గింజలు అంటే ఈ సాలు కలిసి మనకు బెండు కనబడకుండా ఉండేటటువంటి మంచి గుణం ఉన్నటువంటి వెరైటీ ఇది. అదేవిధంగా దీంట్లో మంచి నారింజ ఎరుపు రంగులో ఉండేటటువంటి గింజల కలరు దీంట్లో ఉంటుంది. చేను మొత్తం ఏకరీతిగా యూనిఫామ్గా, అంటే నువ్వు ఎక్కడ చూసినా ఏ చుట్టుపక్కల మొత్తం టోటల్గా ఎక్కడ చూసినా కూడా నీకు చేను అంతా ఏకరీతిగా ఉండే యూనిఫామ్ కొత్తగా డ్రెస్ వేసుకున్నట్టుగానే ఉండేటటువంటి వెరైటీ ఇది. అదేవిధంగా దీనిపైన మనం బూరును కనుక, మనం బూరు అంటాం, కొన్ని ఏరియాలలో పొట్టు అంటారు, ఈ పొట్టును కనుక పరిశీలించినట్లయితే చాలా తక్కువ పొట్టుతోని ఉంటుంది. అందుకని కంకి బలంగా ఉంటుంది. చాలా కొన్ని వెరైటీలలో అధిక బూరు ఉంటుంది. మొత్తం మనం బూరు తీయగానే కంకి పీలబడ్డట్టుగా సన్నగా తక్కువ ఉంటుంది. దీంట్లో ఏంటంటే తక్కువ పొట్టు ఉండి మనకు కంకి దృఢంగా కనబడుతుంది. అదేవిధంగా దీంట్లో తెల్ల బెండు ఉండి, బెండు మాత్రము మనము 5 రూపీస్ కాయిన్ లెక్కనే, అంటే ఇగో 5 రూపాయల బిల్ల మాదిరిగానే అంతే, అంటే ఎండినాక ఇంకా తక్కువ అవుతుంది. అంటే సన్న బెండు దీంట్లో మనం గమనించాలి, అతి సన్న బెండు, తెల్ల బెండు. దీని కనుక ఈ గింజలను కనుక మనం చూసినట్లయితే మనము మోటుగా చెప్పాలంటే బర్రె పనులు అంటాం కదా, బర్రె పనుల విధానంగా దీంట్లో గింజలు మనము చూడొచ్చు, గమనించవచ్చు. ఈ విధంగా ఇక ఒక్కొక్క దీంట్లో మనం సాళ్ళను కూడా గమనించినట్లయితే ఏంటంటే కొన్నిట్లలో 18 ఉన్నాయి, కొన్నిట్లలో 16 ఉన్నాయి, కొన్నిట్లలో 20 కూడా ఉన్నాయి. అంటే ఏంటంటే మనకు కొన్ని వెరైటీలలో 12-14 సార్లు ఉంటాయి, కానీ దీంట్లో ప్రత్యేకించి ఏంటంటే 20 సార్లు ఉన్న కంకులే మనకు ఎక్కువ సంఖ్యలో కనబడతాయి. ఇంకొక పెద్ద సుగుణం ఏంటంటే ఇది విల్టును తట్టుకునేటటువంటి గుణం ఉన్నటువంటి రకము. నువ్వు మొక్కజొన్న దాదాపు వెరైటీలు అన్నిటికీ విల్ట్ వస్తుంది. ఏంటంటే సాళ్ళు పోసి పాలినేషన్ అయ్యి కాకముందే ఆ విల్ట్ వస్తుంది. విల్ట్ వచ్చిందంటే చేను మొత్తం వేరు నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం చేను అంతా అయినట్టుగా ఎండిపోయినట్టుగా తయారవుతుంది. ఆ విధమైనటువంటి వచ్చేటటువంటి విల్టును తట్టుకునేటటువంటి గుణం ఉన్నటువంటి ఇది. అయితే కొన్ని ప్రాంతాలలో కొన్ని భూములు విల్టును వచ్చినటువంటి, అంటే ఆ బ్యాక్టీరియా ఫామ్ అయినటువంటి భూములు చాలా ఉన్నాయి. కాబట్టి మనం ముందు జాగ్రత్తగా రైతు అనే వాళ్ళు ఏం చేయాలంటే ట్రైకోడర్మా విరిడి అనేటటువంటి దాంతో మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా కత్తెర పురుగును తట్టుకునేటటువంటి గుణం కూడా దీంట్లో ఉన్నది. కాకుంటే ఇంకా మనం బలంగా ఖచ్చితంగా దాంట్లో పురుగు రాకుండా చూసుకోవాలంటే మనం లుమీవియా అనేటటువంటి మందుతో విత్తన శుద్ధి చేసి కనుక మనం దీన్ని నాటుకున్నట్లయితే దీంట్లో కత్తెర పురుగు సమస్య కూడా అసలు 1% కూడా కత్తెర పురుగు సమస్య కూడా మనకు రాకుండా దీన్ని నిర్మూలించుకోవచ్చు. ఈ పంటను కనుక చూసినట్లయితే ఈ సిరి అనేటటువంటి ఈ రైడర్ అనేటటువంటి వెరైటీ మీరు చేను ఇంకొక 10 రోజులలో కోస్తారు, అయినా కూడా గ్రీనిష్గానే ఉన్నది. ఇంకొక 10 రోజులు అయితే కోసడే కదా, దాదాపు అయింది కంకి అయింది. అంటే మీరు చూడండి ఒకసారి గ్రీనిష్గానే ఉన్నది, ఇంకా గ్రీనిష్గానే ఉన్నది పంట. ఇట్లాంటి సుగుణాలు ఉన్నాయి. దీని కనుక సమగ్ర సస్యరక్షణ పద్ధతులతో కనుక ఈ వెరైటీని నాటి మనం మంచిగా పోషక విధానాన్ని పాటించి, నీటి విధానాన్ని పాటించి కనుక మనము దిగుబడులు రాబట్టాలంటే ఖరీఫ్లో 30 నుంచి 40, అదేవిధంగా రబీలో 40 నుంచి 42 క్వింటాలు పక్కగా మనము ఈ వెరైటీలో తీసుకొని మనము కొద్దిగా మార్పు చెందాలి, కొద్దిగా మార్పులు రావాలి.